హాయ్ గైస్, వెల్కమ్ టు హర్ష ట్రేడ్ యూనివర్సిటీ. దిస్ ఇస్ హర్షవర్ధన్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, హౌ టు రికవర్ ఫ్రమ్ లాసెస్. మన లాసెస్ నుంచి మనం ఎలా రికవర్ అవ్వాలి అనే టాపిక్ గురించి మాట్లాడుతాం. ఓకేనా? సో ఇదేంటంటే ప్రతి 99% మీ అందరికీ తెలిసిందే, 1% పీపుల్ ఆర్ 5% పీపుల్ స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదిస్తున్నారు, ట్రేడింగ్లో ఎస్పెషల్లీ. ఓకే, సో మిగిలిన వాళ్ళందరూ లాసెసే. ఇది ప్రతి ఒక్కడు ఏదో ట్రేడింగ్, మనోడు కమెంట్ పెట్టాడు, ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ ఎంత డబ్బులు పోతున్నాయి ఇదని. కరెక్టే, నీ డబ్బులు ఎక్కడి నుంచో సృష్టించబడవు. ఒకడు పాకెట్లో నుంచి ఇంకో పాకెట్లోకి వెళ్తాయి, ఒక బ్యాంక్ అకౌంట్లో నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తాయి. అంతేగాని నీకు నువ్వుగా ఎక్కడి నుంచి గాలిలో నుంచి సృష్టించబడవు. ఇప్పుడు కావాలంటే చూడండి, మీరు ఇప్పుడు ఇన్ని కారు కొన్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఈ 60 lakhs తీసుకెళ్ళి ఆడెవడికి ఇచ్చా, నా జేబులో నుంచి ఆడ జేబులోకి వెళ్ళిపోయింది. అంత మాత్రాన అది స్కామ్ అని చెప్తావా? సినిమా చూస్తున్నారు, సినిమా నీ 300 రూపాయలు వెళ్ళిపోయినాయి ప్రొడ్యూసర్కి, అంటే ఏంటి స్కామ్ అది? ఎప్పుడైనా సరే దట్ ఈస్ కాల్డ్ పైరేట్ రూల్. అంటే 80% ఆఫ్ ది పీపుల్ పూర్గానే ఉంటారు, ఒక 20% ఆర్ 10% పీపులే రిచ్గా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, సక్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఒక్క ఇండస్ట్రీయే కాదు, ఏ ఇండస్ట్రీలోనే అంతే. వీళ్ళు అడిగి చూడండి, ఎవరు రియల్ ఎస్టేట్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు కదా. సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ అని ఉంటుంది, ఓన్లీ 10% పీపుల్ సక్సెస్ అవుతారు, 90% పీపుల్ ఫెయిల్యూర్స్ గాను లేదా వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గర కానీ వెళ్తుంటారు. ఇది కామన్. ఎందుకంటే మనీ అనేది ఇట్స్ ఎ రివార్డ్. అది తెలుసుకోండి ఫస్ట్. రివార్డ్ అంటే నువ్వు పడిన కష్టానికి, నువ్వు చేసిన శ్రమకి ఒక ట్రోఫీ ఇస్తాం కదా మనం. ఈ క్రికెట్లో గెలిచామనో, లేకపోతే ఇంకోటి ఏదన్నా హాకీలో గెలిచామనో, లేకపోతే ఇంకోటి దేంట్లో కిక్ బాక్సింగ్లో గెలిచామనో కదా, నీకు ఇచ్చే ట్రోఫీ అది. మనీ అనేది నువ్వు పడిన కష్టానికి ట్రోఫీ అది. దాని నేచర్ అవ్వచ్చు, ఈ పీపులే అందరూ కలిసి నీకు ఇస్తారు కదా. సో మనీని అలా చూడాలి. సరే, మనీ అనే టాపిక్ గురించి మనం మాట్లాడతాం. సో లాసెస్ని రికవర్ అలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బేసిక్ ఏంటంటే, అందరూ జాబ్ చేస్తుంటారు కదా, జాబ్ చేస్తుంటారు. జాబ్లో కొంత సేవ్ చేసుకుని ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 2 lakhsతో ట్రేడ్ చేయొచ్చు. కొంతమంది 10 లక్షలతో, 20 లక్షలతో, 30 లక్షలతో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, చేసిన తర్వాత అవి పోతాయి. బికాస్ ఇట్స్ అ బిజినెస్. మీరు కొత్తగా ఏదైనా ట్రై చేసిన లైఫ్లో, ఏదైనా బిజినెస్ చేసినా, దర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. అది ఉంటుందా లేదా చెప్పండి? మనం ఏ పని చేసినా సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, కానీ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది కదా. సక్సెస్ అనేది చాలా తక్కువ. అది ఇందాక చెప్పినట్టు పైరేట్ రూల్, ఓన్లీ 10% సక్సెస్ అయితే మనం చేసిన అన్ని పనుల్లోనూ ఒక 80% ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎన్ని ఇంటర్వ్యూలు ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సక్సెస్ అయిపోతాము. 10, 15, 20 ఇంటర్వ్యూలు చేస్తే కానీ అందులో ఒకటి సక్సెస్ అవుతుంది. అలాగే మనం ట్రై చేసిన అమ్మాయిలు ఉంటారు, ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేసి ఉంటాం మనం, అందులో ఎంతమంది మనకు పడతారు? అబ్బాయిల పరిస్థితి ఎందుకు తెలిసిందే కదా. సో కొంతమంది సక్సెస్ అయ్యి అది చివరి దాకా సక్సెస్ అయ్యి లవ్గా మారి మ్యారేజ్ దాకా ఎండ్ అవ్వచ్చు. అది సేమ్ కేసు మీరు ఏ బిజినెస్లు పెట్టినా, ఎన్ని బిజినెస్లో ఫెయిల్ అయి ఉంటాం మనం. 10 బిజినెస్లు పెడితే ఒకటి కూడా సక్సెస్ అవుతుంది. 100 బిజినెస్లో 20 బిజినెస్లు పెడితే ఏదో ఒక సక్సెస్ అవుతుంది. అలాగే సేల్స్, ఎవరైతే సేల్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసింది. మీరు 100 మందిని అప్రోచ్ అయితే 10 మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. 10 మందిలో మీరు ఒకటే కొంటారు, వాళ్ళు 2 కొంటారు. సో అంటే ఏంటి, 98% మీరు ఫెయిల్ అవుతున్నారు. దట్ ఈస్ కామన్. మీరు అర్థం చేసుకున్నారు అంటే ఏంటి, 2 సేల్స్ అవ్వాలి అంటే 100 మందిని అప్రోచ్ అవ్వాల్సిందే, అంటే 100 అటెంప్ట్లు చేయాల్సిందే. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో అలాగే మనం ఏదో చేసాం, వాటెవర్, స్కామర్ దగ్గరికి వెళ్ళారో, లేకపోతే సరైన ట్రైనింగ్ లేదో, మీరు ఏదో ఫూడ్స్ ట్రేడింగ్ చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు, ఎట్లాగైనా డబ్బులు పెరిగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, ఈవెన్ సక్సెస్ఫుల్గా వెళ్ళినా కూడా మీకు కొంత డబ్బులు పోయి ఉండొచ్చు, అదే ఫెయిల్యూర్ లాసెస్ అయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 లక్షలు తెచ్చారనుకోండి, మీరు జాబ్ చేసిన ఏదో సేవింగ్స్లో నుంచి అయిపోయిన తర్వాత ఓకే, రిలాక్స్. అది పార్ట్ ఆఫ్ ది గేమ్. చెప్పాను కదా ఫస్ట్, ఎందుకు ఈ మైండ్ చెప్తున్నానంటే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మనం ఏం చేసినా కానీ లైఫ్లో ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకుంటే మన లైఫ్లో సక్సెస్ అవుతాం. ఫెయిల్యూర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్, అంతే. ఓకే, సరే తెచ్చారు, అలాగో పోయింది, ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇంకోటి ఏదో చేశారు, లేకపోతే సరైన ట్రేడ్ చేయలేదు, అయిపోయింది. సో రిలాక్స్డ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అండర్స్టాండ్ చేసుకుని రిలాక్స్డ్గా ఏం చేయాలంటే, నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకా ట్రేడింగ్ ఆపేయాలి. ట్రేడింగ్ అవ్వచ్చు, వేరే బిజినెస్ అవ్వచ్చు, ఆపేసి రిలాక్స్డ్గా ఉండి బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే అప్పుడు దాకా మీ మైండ్లో అంతా ఇదేంటి ఇలా జరిగిపోయింది, పెద్ద ఒక కన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి మైండ్లో. వదిలేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ యూ హ్యావ్ టు రీస్టార్ట్. ఎక్కడ నుంచి ఆ 10 లక్షలు పోయినా మళ్ళీ అదే 10 లక్షలో లేకపోతే 5 లక్షలో సేవ్ చేసుకుని మళ్ళీ రండి. ఈలోగా లెర్నింగ్ ప్రాసెస్ పెట్టండి. ఏం తప్పులు జరిగినాయి,
ఎలాగూ నీకు ఆ 5 lakhs ఏదో 10 లక్షలు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ 5 lakhsతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే 2-3 lakhs. ఈ 2-3 lakhs వెంటనే రావు కదా, మళ్ళీ మీరు జాబ్ చేసి దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ అది అక్యుములేట్ రావడానికి మళ్ళీ 1 year పట్టచ్చు, 6 months పట్టచ్చు, బేస్డ్ ఆన్ వాళ్ళ ఇండివిజువల్ ఫైనాన్షియల్ జాబ్స్ని బట్టి, బిజినెస్ని బట్టి ఉంటుంది. ఒక 5 months, 6 months, 6 to 1 year అనుకోండి. మళ్ళీ ఏం చేయాలి మీరు అప్పుడు? ఆ డబ్బుల్ని తీసుకొచ్చి అక్యుములేట్ అయ్యేదాకా ఉంచండి. కానీ ఈ మధ్యలో ఈ ప్రాసెస్లో యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్. ఆ పాయింట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు? ఈసారి పెడితే మాత్రం ప్రాఫిట్స్, అంటే ప్రాపర్ సిస్టమ్గా ప్రాఫిట్స్ రావాలి. అంతేగాని ఏదో ఫూల్స్ ట్రేడింగ్, గ్యామ్లింగ్ చేసేసి ఏది పడితే చేసి, బిజినెస్లోనే అంతే, ఏం తప్పులు చేశారో అన్నీ మొత్తం కరెక్ట్ చేసుకుని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయ్యి మార్చి ఆ వేలో, ఇప్పుడు ఈ దారిలో వెళ్తే మనం డెస్టినేషన్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇంకో దారి మార్చాలి. అది ఏదైనా కరెక్ట్ దారి అది తెలుసుకోవాలి. అర్థమైందా? అది తెలుసుకుని దాని ప్రకారం అంటే ఈ 6 months or 1 year ఆ ప్రాసెస్లోనే ఉండండి. మరి ఏదో డబ్బులు పోయి కదా వెంటనే వస్తాయి కదా అని ఏం లేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, మన తర్వాత కూడా ఉంటుంది, ఎన్నేళ్ళైనా ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఉంటుంది. వేరే బిజినెస్లు ఎన్నైనా రావచ్చు పోవచ్చు, కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ అది అక్యుములేట్ చేసుకుని మీరు మళ్ళీ నేర్చుకోండి. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండండి, నేను అది చెప్పింది. ఓకే, అప్పుడు మీకు ఒక ఫోకస్ ఉంటుంది. ఇది ప్రాపర్ వే అని నేను అలాగే చెప్పాను, ఎప్పుడో ఎన్నో వీడియోలు చెప్పాను. ఫస్ట్ ఒక మీకు పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ స్ట్రాటజీ ఉండాలి, తర్వాత దాన్ని బ్యాక్ టెస్టింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి అని ఎన్నో వీడియోస్లో చెప్పాను. అది అర్థమైందా? ఆ తర్వాత అటువంటి స్ట్రాటజీ ఏదన్నా ఉందా అది కనుక్కొని ఆ తర్వాత మళ్ళీ మీరు అదే పర్ఫెక్ట్ ప్రాసెస్లో వెళ్ళి తీసుకెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే, అప్పుడు దాకా చేయొద్దు. టెంప్ట్ అవుతూ ఉంటారు, టెంప్ట్ అవ్వచ్చు మీరు, కానీ అవ్వకూడదు. డబ్బులు పోయినాయి కదా ఉంటుంది, ఎక్కడికి పోవు. అంతకన్నా ఎక్కువ ఎందుకు? ఆ ఫెయిల్యూర్ నుంచి బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు మీకు ఏమైనా అదే చెప్తా కదా, ఇంకా కోర్సులు నా అన్ని యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, అన్నీ చూడండి, అర్థం చేసుకోండి. ఇంకెవరన్నా మీకు అథెంటిక్ జెన్యూన్ అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను కోర్సెస్ లింక్ ఇస్తాను, మీకు కావాలంటే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, బట్ అది మీ ఇష్టం. ఎవరి దగ్గరైనా మీకు మీరైనా క్రియేట్ చేసుకోండి ఒక ప్రాపర్ సిస్టమ్. అది కూడా పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ స్టార్ట్ చేయండి ఉండాలి. పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ స్టార్ట్ చేయండి ఏంటో నేను చాలా నా వీడియోస్ అక్కడ చెప్తుంటాను, చాలా వీడియోస్ చూడండి, కింద ప్లేలిస్ట్లోను అన్ని వీడియోస్ చూడండి. ఓకే, అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. పోతే పోయింది ఆ 6 months 1 year బ్రేక్ తీసుకోండి. ప్రపంచంలో ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ చూసే ఉంటారు కదా మీరు. మొత్తం అయిపోయినాక కూడా మళ్ళీ జొమాటో కూడా చూడండి, ఇంకేదేదో పెద్ద స్టార్టప్స్ అయినా చూసుంటారు. అది మొత్తం కొలాప్స్ అయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఏం కాదు, మళ్ళీ మీరు అంతకన్నా ఎక్కువ సంపాదించే కెపాసిటీ తెచ్చుకోగలరు. కానీ ఆ హోప్ని వదలొద్దు. అంటే ఏ బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే, లైఫ్లో ఏదైనా సరే, అది మాత్రం వదలొద్దు. గివప్ ఇవ్వద్దు. లైఫ్లో గివప్ ఇచ్చామంటే ఫెయిల్యూర్ అయినట్టే. మిగిలిందంతా ఏంటి? మనమే పుట్టుకుతో అన్నీ నేర్చుకుని పుట్టామా? లేదు కదా. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే అవుతాం. చిన్న చిన్న తప్పులు చేసుకుంటా అటు తిరిగి ఇటు తిరిగి అన్నీ చేసి సరైన రైట్ పాత్, రైట్ నెట్వర్క్, రైట్ వేలో వెళ్తే ఆ వెళ్ళేదానికి మనకి వెనకాల మెంటర్స్ లేరు, మనకేమీ కోట్లు సంపాదించిన ఫాదర్స్ లేరు, అండ్ లేకపోతే బిజినెస్ నేర్పించే కోచ్ లేరు. చిన్నప్పటి నుంచి ఆ పనికి మాలిన ఎడ్యుకేషన్ సిస్టమ్తో మనం ఒక ట్రాప్లో పడిపోయి ఓన్లీ స్కిల్స్ 95 slaves లాగా తయారయ్యాం. అఫ్కోర్స్ మనకు తెలియదు కదా, బిజినెస్ కూడా చేయటం ఎలాగో తెలియదు, తప్పులేదు. ఆ ఫెయిల్యూర్ అయ్యే నేర్చుకునే ముందుకు వెళ్తాం. అర్థమైందా? సో లాసెస్ని రికవర్ చేయాలంటే ఏంటి? ముందు ట్రేడింగ్ ఆపేసి మళ్ళీ క్యాపిటల్ అక్యుములేట్ చేయడానికి మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో, జాబ్ అయితే చేస్తున్నారో అక్కడే మళ్ళీ తెచ్చుకుని కొంత క్యాపిటల్ని మళ్ళీ వెయిట్ చేయండి. ఆ 6 months అవ్వచ్చు, 1 అవ్వచ్చు చేసి మళ్ళీ ఈసారి మాత్రం ఈ 1 yearలో లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి. ఈసారి కొడితే మాత్రం కరెక్ట్ కొట్టాలి, అది తెలుసుకోండి. అర్థమైందా? ఈసారి కొడితే కరెక్ట్ కొట్టాలి. తప్పు మళ్ళీ చేసిన తప్పులు చేయొద్దు. ఒకసారి కనుక మీరు బిల్డ్ చేసుకుని సిస్టమ్ వచ్చారా, మీకు లైఫ్ లాంగ్ డబ్బులు ఇచ్చింది. ఇంకే టెన్షన్స్ ఉండవు. అది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీరు ఆల్రెడీ చెప్పాను, నేను 10 lakhs 1 crore ఎలా చేసానో చూపించాను మీకు. ఓకే, ఇప్పుడు చాలా క్యాపిటల్ ఎక్కువైపోయింది, నేను వేరే పెద్ద వాళ్ళు, ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. అందుకని నేను చూపించాను. బట్ నేను చూపించింది ఏంటి? ఇట్స్ పాసిబుల్ అని. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా నేను మొన్న ఇప్పుడు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా స్మాల్ అకౌంట్ని తీసుకుని బిగ్ అకౌంట్కి గ్రో చేయగలను 100%. మీరు ఎక్కడ ఏమైనా చేయండి, మళ్ళీ చేయగలను. ఎందుకు? నాకు ఆ దారి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా చూస్తారు, క్లచ్ కావాలి, ఎలా వేయాలి, ఇటు వెళ్ళాలి, లేకపోతే ప్రతిసారి కూడా కిందకి పైకి చూస్తూ ఉంటాం.
కానీ ఒకసారి ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ చేసి చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఆటోమేటిక్ ఏం చేస్తుంది, నా సబ్ కాన్షియస్ మైండ్ ఆ దారి చూపించేస్తుంది. అవునా కదా? ఫస్ట్లో డ్రైవింగ్ చేసినప్పుడు ఎంత ఏదైనా కాన్షియస్గా ఉంటారు మీరు. బైక్ డ్రైవ్ చేసేప్పుడు గేర్ వేస్తున్నానా, బ్రేక్ వేస్తున్నానా, యాక్సిలరేట్ ఇస్తున్నానా, లేకపోతే క్లచ్ పట్టుకుంటున్నానా, ఇవన్నీ. కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎలాగా? మీ సబ్ కాన్షియస్లో ఫీడ్ అవుతుంది. సబ్ కాన్షియస్లో ఫీడ్ అవ్వడం ఏంటంటే, మీకు ఆల్రెడీ ఆ దారి వెళ్ళి చూశారు కాబట్టి అది ప్రింట్ అయిపోతుంది సాఫ్ట్వేర్. ఆ ప్రింట్ అయిపోయినాక ఆ దారిని మళ్ళీ మీరు వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కళ్ళు మూసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ బ్రెయిన్, అవర్ మైండ్. ఓకే, డోంట్ వర్రీ, రిలాక్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చెప్పా ఈసీజీ గ్రాఫ్ లాగా పైకి కిందకి వెళ్ళకపోతే మనం చచ్చిపోయినట్లు లెక్క. రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. రిస్క్ తీసుకుంటేనే మనకి ఏదన్నా బెనిఫిట్ అవుతుంది. నేను నా 95 జాబ్ నుంచి అక్కడ నుంచి ఎలా బయటపడాలని ఎన్ని రిస్కులు తీసుకున్నాను. నా సొంతమైన పెట్టాను, ఎన్నో బిజినెస్లో డబ్బులు పోయినాయి. స్టిల్ ఓకే, ఇంకోటి ఏదో ట్రై చేసి అది చేసి కింద మీద పడి, అదేదో అంటారు హిందీలో జుగాడని, అట్లా చేసి సక్సెస్ అవడం అనేది ఇంపార్టెంట్. గివ్ అప్ అయితే యూత్ లైఫ్. ఓకేనా? Hope you understand. Thank you so much.